ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. 2 సమూయేలు 22వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దేవుడి వాక్యం దీవించును గాక. మరి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మన దేవుడు చీకటిని మనకు వెలుగుగా చేసే దేవుడు. మరి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డి కరయు నీ దండమును నన్ను ఆదరించును. మరి వాక్యాలను బట్టి మనం చూసినట్లయితే గాఢాంధకారపు చీకటిలో మనం ఉన్నప్పటికీ దేవుడు ఆదరించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. ఎంత మరి విశ్వాసం అండి దావీదు గారికి. మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అవునండి, కొన్నిసార్లు మన జీవితాల్లో చీకటి అలుముకున్న మరి సందర్భాలు ఉంటాయండి. మన చుట్టూ కూడా మరి భయంకరమైన చీకటి అలుముకొని ఎటు చూడలేని పరిస్థితి, ఏ దారి మనకి కనపడలేనటువంటి భయంకరమైన దారుల గుండా మనం వెళ్తూ ఉంటాం. అప్పుడు కూడా మన విశ్వాసం ఆయనపై పెట్టుకుని, నా దేవుడు నాకు తోడున్నాడు, నేను భయపడను, నేను దిగులు పడను, ఆయన నాకు తోడున్నాడు, ఎటువంటి చీకటి అయినా వెలుగుగా చేయగల దేవుడు నా దేవుడు. నా దేవుడు శక్తివంతుడని మనం ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితాలు చీకటిగా ఉన్న మన జీవితాలు వెలుగుగా మరి మారతాయండి. మరి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మన గతం, ఒకవేళ మన గతం ఒక భయంకరమైనటువంటిదే కావచ్చండి. గతంలో భయంకరమైన పరిస్థితులే నీ జీవితంలో జరుగుండొచ్చు. మన గతం కొన్నిసార్లు మనం తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాం. నా గతంలో నేను అది చేయకపోతే బాగుండు, నేను గతంలో అలా ఉండకపోతే బాగుండు, నేను గతంలో ఆ దారిలో వెళ్ళకపోతే బాగున్నేమో, నేను ఆ పని చేయకపోతే బాగున్నేమో, లేకపోతే నేను అలా ఉంటే బాగుండు, నేను ఇలా ఉంటే బాగుండు, ఈరోజు నాకు ఈ స్థితి రాదు కదా, ఈరోజు నేను సిచ్యువేషన్ గుండా వెళ్ళను కదా అని అనుకోవచ్చు. కాదండి, ఒక్కొక్కసారి మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. వాటిని బట్టి వాటినే తలుచుకుంటూ అలా ఉండకపోతే బాగుండంటే మనం ఏది చేయలేమండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మనం ఏది చేయలేం. ఒక తల వెంట్రుకని నల్లగా కానీ తెల్లగా కానీ మార్చే శక్తే మనకు లేదు కదండి. మనం ఏది చేయలేం. కానీ ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుణ్ణి మనం ఎప్పుడైతే మన హృదయాల్లోకి ఆహ్వానించగలుగుతామో మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయండి. నీ గతాన్ని తలుచుకుంటూ బాధపడింది చాలు. మీ గతాన్ని తలుచుకుంటూ మీరు అనుభవించిన బాధ ఇంకా విడిచిపెట్టండి. దేవుని దగ్గర విడిచిపెట్టి, నీ గతాన్ని దేవుడు అడగట్లేదు కానీ నీ ప్రస్తుతాన్ని ఆయన చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక చక్కని మాట మనకు చెప్తూ ఉంటారండి. నీ పై రూపాన్ని ఆయన చూడడు కానీ నీ యొక్క హృదయాన్ని చూస్తాడు. మన దేవుడు కీర్తన గ్రంథం 51:17 వచనం చూసినట్లయితే, మరి దేవుడంట బలిని కోరే దేవుడు కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయు. ఎంత చక్కని మాట అండి. దేవుని మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన మాట మనకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో విడుదల ఉంది, ఆయన వాక్కు శక్తివంతమైనది కదండి. మనుషులందరూ నిన్ను మరి వాడు అలాంటి వాడు, వాడితో మాట్లాడదు, వీడు మంచివాడు కాదు, వాడి గతంలో అది చేశాడు, వాడి గతంలో ఇది చేశాడు, వాడు చెడ్డవాడు, వాడు మంచివాడు కాదు, ఆమె మంచిది కాదు, ఆమెతో స్నేహం చేయొద్దు, ఆమెతో స్నేహం చేస్తే నీవు కూడా అలాంటి వాడివి అంటారు, నువ్వు అలా వెళ్ళొద్దు, నువ్వు ఇలా చేయొద్దని చాలామంది మన గురించి మరి ఏవేవో చెప్తూ ఉంటారు. మన గతాన్ని చూసి మనల్ని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మళ్ళీ అటువంటి వ్యక్తి మంచివాడు కాదు అనే ముద్ర మనకు వేసేస్తూ ఉంటారు కదండి. కాదండి, అన్నీ మరి మనుషుల మాటల్ని మనం విడిచిపెడదామండి. వారి గతంలో ఆ తప్పు ఈ తప్పు చేశారని ఇష్టానుసారంగా మనల్ని అంటారు. కానీ అన్నీ దేవుని దగ్గర నువ్వు విడిచిపెట్టి ఆయన చేతికి నువ్వు అప్పగించుకోవాలి. మన గతాన్ని వేలెత్తి చూపిస్తారండి వారు. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి, కానీ మనుషులు ఎప్పుడు నీ గతాన్ని అంటే నీ గాయాలని రేపుతూ ఉంటారు, నిన్ను మాటలతో గాయపరుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 2 కొరింథీ 5:17 వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో
క్రొత్తవాయను. నీ జీవితంలో ఆయన క్రొత్తవిగా చేస్తానంటున్నాడు ప్రతీదీ. మరి నీ పాతవి గతించిపోయిను అని చెప్తున్నాడు. దేవుడు నీ జీవితాన్ని వేలెత్తి చూపించే దేవుడు కాదండి. మరి ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఎవరో కాదండి, మనం అస్తమాను చెప్పుకునే స్టోరీ. మరి ఇశ్రాయేలీల్ని మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం నుండి, ఫరో చేతుల నుండి, ఆ భయంకరమైన శ్రమల నుండి దేవుడు విడిపించి తప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తే అక్కడ కూడా వీరి బుద్ధి మారలేదండి. దేవుడికి కోపం తెప్పిస్తూ ఉంటారండి. మరి ఆయన కోపం వచ్చినప్పటికీ మరలా క్షమిస్తాడండి. మరలా వారు మరి ఆయనకు కోపం తెప్పిస్తూనే మరి ఆయన అంతా మరి శ్రమ నుండి విడిపించి తప్పించి మరి మంచి జీవితాన్ని వారికిస్తే మరలా మరి అట్టి పాపాలే వారు చేస్తున్నప్పటికీ, అట్టి క్రియలే వారు చేస్తున్నప్పటికీ మరి దేవునికి మరి కోపం వచ్చి మరి కొంచెం ఆయన చెయ్యి కొంచెం పక్కకు తీసినట్లయితే, ఆయన కాపుదల మనకి కొంచెం మరి తీసినట్లయితే, ఒక్క నిమిషం చాలండి, ఒక్క సెకండ్ చాలు. ఆయన మన మీద కోప పెడితే ఒక్క సెకండ్ మరి మన జీవితాలే మారిపోతాయండి. మరి వారు మిథ్యానీయుల చేతికి అప్పగించబడ్డప్పుడు మరి మరలా ప్రార్థిస్తారండి. మరలా ప్రార్థించారు కదా, వీరి గతంలో తప్పు చేశారు కదా, వీరి గతంలో నన్ను బాధ పెట్టారు కదా, నేనెందుకు వీరి ప్రార్థన వినాలి, నేనెందుకు వీరు పెడుతున్న మొర నేను ఆలకించాలనుకోలేదండి. మరలా ఆయన క్షమించి రక్షిస్తాడు కదండి. మన దేవుడు మన ఇష్టానుసారంగా జీవించినప్పటికీ, మనం ఏ పనులు చేసినప్పటికీ, మనం ఆయన ఎంత బాధ పెడుతున్నప్పటికీ ఆయన మనల్ని క్షమించే దేవుడు కదండి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేయను అన్నాడా? లేదు. అప్పుడు కూడా నేనున్నాను అన్నాడు కదండి. అదే మన యేసయ్య ఎప్పుడు కూడా నీ గతాన్ని ప్రశ్నించడు, కానీ నీ గతానికి సంబంధించిన గాయాల్ని మాన్పడానికి చూస్తాడండి. ఆయన మన దేవుడు ఆశించే దేవుడు కాదండి, మన ఆశలను తీర్చే దేవుడు. నీ గతం ఏదైనప్పటికీ ఆయనకు అది అవసరం లేదండి. మరి ఇంకొక వ్యక్తిని మనం బైబిల్లో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు. మనకి మరి ఎక్కడి నుంచో మనం ఎగ్జాంపుల్స్ వెతుక్కోవసరం లేదండి. బైబిల్ గ్రంథం నుంచి అనేక మంది జీవితాల ద్వారా మనం తెలుసుకోవచ్చండి. మరి ఈ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 32 వచనాలు మనం చివరి వరకు చూసినట్లయితే మరి ఈ తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, ఒక తండ్రికి 2 కుమారులు. మరి పెద్ద కుమారుడు తన తండ్రి దగ్గరే ఉంటాడు, కానీ చిన్న కుమారుడు తన ఆస్తి, తన భాగాన్ని తీసుకుని మరి ఇష్టానుసారంగా తన జీవితంలో మరి తన ఇష్టానుసారంగా వ్యసనాల గుండా వెళ్తూ తన ఇష్టానుసారంగా జీవిస్తాడండి. డబ్బంతా వ్యసనం చేసుకుని వ్యసనాలు పాలు చేసి తను పాడు చేస్తాడండి. మరి తన ఇష్టానుసారంగా జీవించి మరి తను చేయనిది వ్యసనాలంటూ తన జీవితంలో లేనిదంటూ ఉండదండి. మరి అట్టి రీతిగా తన ధనాన్ని వ్యయపరుస్తూ మరి తన ఇష్టానుసారంగా జీవించినప్పటికీ మరి తనకున్నటువంటి ఆస్తి అంతా పోగొట్టుకుని చివరికి పందుల పొట్టుతో తన కడుపు నింపుకుందామని వెళ్ళినప్పుడు చివరికి ఆ పందులు కూడా ఆ పొట్టు తినడానికి రానివ్వంటండి. మరి చూసారా, మరి ఆఖరికి ఆ జంతువులు కూడా మరి మరి మనిషిని రానివ్వలేదు. మరి అయినప్పటికీ మరి ఆ చిన్న కుమారుడు, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉంటారు కదా, వారిలో నేను ఒక్కనిగా ఉన్నా నాకు ఆ కొంచెం ఆహారమైనా దొరుకుద్ది కదా అని చెప్పి మరి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తనైతే తన తండ్రి క్షమించడేమో అనుకున్నాడండి. కానీ తన తండ్రి దూరం నుంచే తన కుమారుని చూసి మరి ఎంత ప్రేమిస్తాడంటే తన గతాన్ని చూడండి. తన తండ్రి తను అలా చేశాడు, తను తప్పు చేశాడు, తన ఆస్తిని పోగొట్టాడని చూడడు, కానీ మరి నా కుమారుడు తప్పిపోయి తిరిగి నాకు దొరికాడు అని చెప్పి చాలా సంతోషంతో తన కుమారుని హత్తుకుంటాడండి. మరి ఎంత ప్రేమ. మరి ఈ ఈ ఈ తప్పిపోయిన కుమారుడు, మనం ఈ కథని విన్నట్లయితే మరి ఈలోక తండ్రిని మరి చూపిస్తా మరి దేవుని ప్రేమని మనకైనా ఎలా తెలియజేస్తున్నారంటే, దేవుడు ఎంత ప్రేమమయుడో మరి ఈ తప్పిపోయిన కుమారుడు అనే మరి ఇది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి దేవునికి ఎంత ప్రేమడి మన పట్ల, మరి ఎంతగా ఆయన చేరదీసుకుంటాడు. మరి తండ్రి కాబట్టి తినైతే ప్రేమిస్తాడు, కానీ మరి తన అన్న అయితే వ్యసన పడతాడు అని మరి బైబిల్ గ్రంథంలో మరి మనం చదువుతూ ఉంటే ఆ స్టోరీ చాలా హృదయాన్ని హత్తుకుంటుంది. మరి దేవుడు గతాన్ని ప్రశ్నించడండి. నీ గతం ఆయనకి అవసరం లేదు, నీ ప్రస్తుతాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన
మనుషులు పైరూపాన్ని లక్ష్యపెడుదురు కానీ యెహోవా నీ హృదయాన్ని లక్ష్యపెడతాడు. అవునండి, నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి ఆయన చూస్తున్నాడు. నీకు ఇష్టమైనట్లయితే మరి నిన్ను నీవు ఆయనకు అప్పగించుకుంటావా? అట్లయితే నీవు అప్పగించుకున్నట్లయితే ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా చేయబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.